ఇక ఎంపీడీఓ రమణారావు అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి తెలుసుకున్నారు. రమణారావు ఆచూకీపై ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇక 24 గంటల్లో రమణారావు ఆచూకీ కనుగొనాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు ఆదేశాలతో ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం గన్నవరం మండలం కేసరపల్లి వద్ద 2వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెనమలూరు గన్నవరం పోలీసుల సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు పడవలతో వెతుకుతున్నారు. కాగా 4 రోజులుగా అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబాన్ని పరామర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి. ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం అనుకున్నటువంటి వివరాలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో అది సీరియస్గా తీసుకోమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది డిప్యూటీ సీఎంగా. ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి అదృశ్యం మీద వెంటనే అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండటం జరుగుతుంది. అందులో ఇప్పుడు కూడా నేను అటు వెస్ట్ గోదావరి కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ గారితో, అదేవిధంగా ఇటు కృష్ణ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఇక వాటర్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా రైన్స్ కూడా కొద్దిగా హెవీగా పడడంతో ఆ ఫ్లోని ఎక్కడికక్కడ మరి లాకులు కూడా క్లోజ్ చేసి అక్కడ కూడా చెక్కం కూడా నెట్ కూడా పెట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. సబ్ కెనాల్స్ కూడా ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు. టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఈ డ్రోన్స్ కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్స్, సబ్ కెనాల్స్, లాక్స్ అన్ని కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ ఎప్పటికప్పుడు ఏ నెల పే చేయవలసినటువంటి ఆ కాంట్రాక్టుదారుడు చెల్లించకపోవడం, అది బకాయి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేకపోవడంతో ఈయన ఒత్తిడికి లోనైనటువంటి విధంగాను దీన్ని ఆసరాగా తీసుకుని కొంత బ్లాక్ మెయిలింగ్ కూడా ఈయన్ని చేసేటువంటి ప్రక్రియలో జరిగిందనేది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఆయన ఇచ్చినటువంటి లెటర్ను బట్టి మన ప్రాథమిక సమాచారం. దీన్ని కూడా లోతుగా దర్యాప్తు చేయమని, ఈయన వెనక ఒకవేళ ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు